మంచిది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. సమయంలో మనము గడిచిన దినాల్లో ప్రకటన గ్రంథం గురించి కొద్దిగా టచ్ చేసి వదిలేసాం, అవునమ్మా. అయితే ఇప్పటి నుంచి మనం రానున్నటువంటి ఒక 40 రోజులు ఉపవాస ప్రార్థనలు జరగబోతున్నాయి. అలాగే వాటిలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి, అంటే రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలి, అలాగే మనం ఏ విధంగా జీవించాలి, ఈ ప్రకటన గ్రంథములో దేవుని యొక్క మర్మములను, అలాగే మనకొచ్చే ఆశీర్వాదాలను, మనకొచ్చే కిరీటాలను, అలాగే మనం ఏ విధంగా ఎత్తబడతాము, వాటన్నిటినీ మనము ముందున్న రోజుల్లో తెలుసుకుందాము. మెట్టుకి సమయంలో ప్రకటన గ్రంథమును మొదటి అధ్యాయంలో మనకి ఏమి తెలియజేస్తుంది, ఆ మొదటి అధ్యాయంలో మనము ఎలా నడుచుకోవాలి, మనకి ఏం తెలియజేస్తున్నది అనేది మనం చూద్దాము రండి. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూద్దాము. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయనది, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంబుద్ధుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమెన్. అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. వాక్యము కొరకు మన మధ్యలో ఉన్నటువంటి ప్రసాదయ్య గారు చిన్న ప్రార్థన చేస్తారు. అనంతరం మనం వాక్యంను విందాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల రక్షక, అయ్యా అన్ని వేళల కాచి భద్రపరిచిన మహా గొప్ప దేవా, నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం తండ్రి. అవును తండ్రి, గడిచిన శుక్రవారం నుంచి ప్రభా నీ రకల చాట భద్రపరిచి ప్రభా అయా సజీవులందుకు నీకు స్తోత్రం తండ్రి. అందులోని ప్రభా నీ ఆళ్ళకు వచ్చి ప్రభా నిన్ను స్తుతించుటకు కనపరచుటకు మాకు ఇచ్చిన సమయాన్ని మాట నీకు స్తోత్రం తండ్రి. అవును తండ్రి, నిన్ను ఆరాధించే తండ్రి ప్రభారు అయ్యా ఆత్మతోనూ సత్యంతోనూ ప్రభా అయ్యా ఆరోగ్య జ్ఞాన దైత్యమని వేడుచున్నాం తండ్రి, నీకు స్తోత్రం. ఇంతవరకు తండ్రి పాటల ద్వారా గణపరిచినావు తండ్రి, ఆలకించినాం, నమ్ముచున్నాం. అయ్యా నీ దాసుడు ప్రభా వాక్యలు కలుచున్న తనయా అయా ఆయన పక్షాన ఉండి ప్రభా మాకు ఏ వాక్యం అందించాలో ఆ వాక్యాన్ని దయచేసి వాక్యానుసారంగా మేము నడుచుకొని బాగా దయచేయమని సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డలు ప్రభా ఎవరెవరితో అవసరం వచ్చాడో వారి అవసరం తీర్చి ప్రభా మంచి ప్రభ ఎన్నికలు గల దయచేయమని మా ప్రభు మా రక్షకుడును యేసుక్రీస్తు దినాన్ని పట్ట వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్య నామంలో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలండి. సమయంలో మనం చదువుకున్నాము కదా, ఈ యొక్క ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో మనము కొన్ని 4 భాగాలుగా మనము విభజించినట్లయితే, 4 భాగాలుగా మనం చూసినట్లయితే, మొదటి వచనం నుంచి 3వ వచనం వరకు ఆ యొక్క తన దాసులకు కనబరచుటకును, అలాగే ఈ ప్రవచన గ్రంథమును ధ్యానించువారును, అలాగే వాటిని గైకొని వారును ధన్యులని మనం చూస్తున్నాం. అలాగే 4వ వచనం నుంచి 8వ వచనం వరకు మనము ఆ యొక్క దేవాది దేవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు, ఆయన ఎలాంటి దేవుడు అనేది మనం చూస్తున్నాం. ఆయన మన కొరకు ఏమి చేశాడు, ఆయన ఎలా మృతులలో నుండి లేచి ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం. అలాగే 9వ వచనం నుంచి 16వ వచనం వరకు ఆ యొక్క కలగబోవు సంగతులను, అనగా 7 సంఘములు, ఆ 7 సంఘములకు 7 దూతలను గురించి, 7 దీప స్తంభముల గురించి, అలాగే ఆ 7 సంఘములకు జరగబోయే
వాటిని గురించి రాయమని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. అలాగే 16 నుంచి 19 వచనం వరకు దేవుని యొక్క రూపము, దేవుడు ఏ వస్త్రాలను ధరించి ఉన్నాడు, అలాగే దేవుని యొక్క కన్నులు ఏ విధంగా ఉన్నాయి, దేవుని యొక్క స్వరం ఏ విధంగా ఉంది అనేది మనం చూస్తాం. అయితే మెట్టుకు ఈ సమయంలో మనం చదువుకున్న లేఖన భాగంలో ఆ యొక్క భక్తుడైనటువంటి యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకని శుభమని చెప్పి వ్రాస్తూ వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న వాణి నుండి, ఆయన సింహాసనం ఎదుట నున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సముద్రుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియు నాయన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అంటున్నాడు. ఎవరి నుండి మనకు కృపా సమాధానములు మనకు కలుగుతాయి, ఎవరి నుండి మనము సమాధానము పొందుకుంటామంటే అది కేవలము ప్రభువైన యేసుక్రీస్తు నుండి మాత్రమే మనము సమాధానము పొందుకుంటాం. అందుకని అన్నాడు కదా, సమాధానపరచువారు ధన్యులు అని అన్నాడు. అట్టి సమాధానము ఎవరి నుండి కలుగుతుంది, ఎక్కడి నుంచి మనకు వస్తుంది, ఏ మాటల వలన మనము సమాధానమును నెమ్మది పొందుకుంటామంటే అది కేవలము ప్రభువైన యేసుక్రీస్తు మాటలను బట్టే మనము నెమ్మది పొందుకుంటాం, సమాధానం పొందుకుంటాం. అందుకే అంటాడు కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూస్తాం. ఏం చూస్తామంటే అక్కడ సమాధానపరచు దేవుడు మీకు తోడై ఉన్నాడని మనం చూస్తాం. కాబట్టి ఈ సమయంలో దేవుడు తన రక్తం వలన మనల్ని విమోచించుకున్నాడు, తన రక్తం వలన మనల్ని విడిపించుకున్నాడు. అలా విడిపించుకొని తన తండ్రి అయినటువంటి దేవాది దేవునికి ఒక రాజ్యముగాను, ఒక యాజకులుగాను, ఒక సమూహముగాను మనల్ని అప్పగించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఎవరిని అప్పగిస్తాడంటే మనల్ని. మనము దేవుని ఎదుట ఏ విధంగా ఉంటున్నాము, మనము దేవుని యందు ఏ విధంగా భయభక్తులు కలిగి ఉంటున్నాము, అలాగే పరిశుద్ధంగా ఏ విధంగా జీవిస్తున్నామో అలాంటి వారిని ఒక యాజకులుగాను, ఒక సమూహముగాను దేవుడు ఆ యొక్క తండ్రి అయిన దేవునికి అప్పగించేవాడుగా ఉన్నాడు. మరి అలా అప్పగించు వారి జాబితాలో మనము ఉంటున్నామా అనేది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు, దేవుడు ఏమై ఉన్నాడో ఈ వచనాల్లో మనం చూస్తున్నాం. ఏమై ఉన్నాడంటే ఆయన మృతుల నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు, మొదటిగా ఆయన మరణాన్ని జయించినవాడు. ఆ యొక్క ఆదాము అవ్వలు ఆ యొక్క భూమి మీద తినవద్దని చెప్పినటువంటి ఫలమును తిని ఈ లోకంలోకి మరణాన్ని తీసుకుని వచ్చిన తర్వాత ఆ మరణంను జయించుటకు ఎవరికి శక్తి లేదు. దేవుడు ఆదామును ప్రేమించి భూమి మీద సమస్త అధికారాన్ని ఆదాముకి ఇచ్చాడు. ఆ ఆదాముకి ఇచ్చిన తర్వాత ఆ ఇచ్చిన అధికారంను కాస్త సైతాన్ అపవాదికి అప్పచెప్పేశాడు. ఎందుకంటే తినవద్దని చెప్పిన పండును తిని తనకిచ్చినటువంటి అధికారాన్ని అపవాదికి ఇచ్చాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తుతో మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చెప్తాడు ఈ మాట. ఏమనంటే, నాకు ఈ లోకాధికారం నాకు ఇవ్వబడి ఉన్నది, నాకు మొక్కినట్లయితే ఈ అధికారం అంతా నీకు ఇస్తానని అపవాది యేసుక్రీస్తుతో చెప్పినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆ అధికారాన్ని పోగొట్టుకున్న తర్వాత ఆ మరణాన్ని జయించడానికి ఎవరికీ శక్తి లేదు. అలా జయించాలి అని అంటే అలా కేవలము దేవుడే మరలా ఈ లోకానికి రావాలని, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే ఆ మరణంను మనం జయించుటకు అవకాశం ఉంటుందని ముందుగానే ఆ పాపము ఎప్పుడైతే చేశాడో వారికి అనగా ఆదాముకు, అలాగే అవ్వకు, అలాగే సర్పానికి, అలాగే సాతానుకు శిక్షలు విధించినట్టుగా మనం చూస్తాం. అది ఎక్కడ చూస్తామంటే ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూస్తాం. వారి క్రియల చొప్పున వారికి ఆ శిక్షను, ఫలాన్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే సర్పంతో అన్నాడు, అపవాదితో అన్నాడు. చూడండి ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ చూడండి, అపవాదికి అది అని అక్కడ ఉంది కదా, అక్కడ 1 నెంబర్ ఉంది చూడండి. కింద పుట్టినట్లో ఆయన అనే మాటను మనం చూస్తాం. అంటే ముందుగానే ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడు, వచ్చి ఏ అధికారాన్ని అయితే మనిషి పోగొట్టుకున్నాడో, ఏ మరణాన్ని అయితే ఈ లోకానికి తీసుకుని వచ్చాడో
ఆ మరణాన్ని తిరిగి జయిస్తాడు అని మనం చూస్తున్నాం. అందుకే అందుకే మనం చదువుకున్నాం కదా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకున్నాం కదా, ఆ యొక్క మృతులలో నుండి ఆది సంబుతుడుగా లేచినవాడు, మృతులలో నుండి ఆ యొక్క మరణమును జయించిన వాడుగా మనం చూస్తున్నాం. అయితే ఏ విధంగా ఆయన మరణాన్ని జయించాడు, ఏ విధంగా ఈ లోకాన్ని ఆ యొక్క మరలా మనకు మనిషికి అధికారాన్ని ఇచ్చాడనేది మనము చాలాసార్లు విన్నాం. ఆ యొక్క శిలువలో మరణించడం ద్వారాని ప్రతి ఒక్కరికి తెలుసు, అవునా కదా. అయితే ఆయన జీవించిన విధానంలో మనం చూసినట్లయితే ఆయన ఏ పాపము చేయని వాడుగా జీవించినట్టుగా మనం చూస్తాం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట అంటాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎలైనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతానము స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చాను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయన మరణాన్ని జయించి ఉన్నాడు. ఆయన మరణాన్ని జయించి ఆది సముద్రుడిగా లేచి ఉన్నాడు. ఏ విధంగా లేచి ఉన్నాడు, ఏ విధంగా వచ్చి ఉన్నాడంటే ఆయన దేవదూతల స్వభావమును ధరించుకొనక, ఆయన దేవుడు సాక్షాత్తు దేవుడైండి దేవుని యొక్క స్వరూపమును ధరించుకొనక కేవలం మాట మాత్రము సెలవిచ్చి ఈ సమస్తాన్ని సృష్టించినటువంటి గొప్ప దేవుడు, అలాగే ఆ యొక్క నరునికి సమస్త అధికారాన్ని ఇచ్చినటువంటి దేవుడు, ఒక్క ఆజ్ఞ వలన ఆ యొక్క మనిషి తప్పిపోతే ఆయన అనవచ్చు, సరే ఏదో తెలుసో తెలియకో చేసినారు కాబట్టి మీరును వచ్చేయండి అని అనవచ్చు. కానీ ఆ విధంగా అనలా. ఎందుకనంటే అపవాది అప్పటికే అంతటిని సమస్తాన్ని చెడిపివేశాడు. అలా చెడిపివేసి సమస్త అధికారాన్ని పొందుకున్నాడు కాబట్టి అపవాదికి శిక్ష విధించుటకు ఆయన మరలా ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అలా లోకానికి వచ్చి ఏ మనిషికైతే అధికారాన్ని పోగొట్టుకున్నాడో, ఏ మనిషి అయితే దేవునితో సహవాసాన్ని సత్సంబంధాన్ని కోల్పోయాడో ఆ మనిషికి దేవాది దేవునికి సమాధానపరచువానిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయనకు సమాధానకర్త అయిన దేవుడు అని పేరు కూడా ఆయనకు పెట్టబడి ఉంది. అటువంటి గొప్ప దేవుణ్ణి మనము ఎరిగి ఉన్నాము గనక మరి ఈనాడు మనం ఏ విధంగా జీవించాలి, ఆయన ఏమై ఉన్నాడు, ఏ విధంగా ఈ లోకానికి వచ్చాడు, అలాగే ఈ పరలోకంలో ఆయన స్థానం ఏమిటి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ఆయన మహా గొప్ప దేవుడు. ఆయన దేవదూతల స్వరూపంను ఎంత మట్టుకు ధరించుకోలే. అందుకే అంటాడు కదా చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఏ విధంగా అంటే తను దేవునితో సమానుడై ఉన్నప్పటికీ, తను దేవుడై ఉన్నప్పటికీ ఆ మనుషుల పోలికగా ఈ లోకంలో జన్మించాడు. ఎందుకనంటే నీవు నేను ఆ నిత్యమైన నరకంలో కాలిపోకూడదని, దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప మహిమను మనము ఆ నరకంలో కాలిపోకూడదని మన కొరకు ఈ లోకానికి వచ్చాడంట. ఏ విధంగా అంటే ఆయన రక్త మాంసంలో పాలివాడుగా వచ్చాడు. అలాగే ఆ మనుషుల పోలికగా ఆయన వచ్చి దాసుని స్వరూపంను ధరించుకొని ఉన్నాడు. మరి అదే అంటున్నాడు, క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సును మనము ధరించుకోవాలి. మరి ఈనాడు మనము ఏ మనస్సును ధరించుకుంటున్నాం, మనం ఏ విధంగా జీవిస్తున్నాము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం.
ఎందుకనంటే ఆయన దేవుడై ఉన్నప్పటికీ, ఆయన గొప్పవాడైనప్పటికీ, ఆ యొక్క మరణాన్ని జయించి ఆది సంబుద్ధుడిగా లేచిన వాడు అయినప్పటికీ నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడంటే దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. మన కొరకు ఆ యొక్క మానవునిగా మానవునిగా ఈ లోకంలో పుట్టినాడు. అలా పుట్టి రక్త మాంసములు గలవాడయ్యాడు. అందుకే ఆయనను పొడిచినప్పుడు చూడండి, రక్తముతో పాటు నీళ్లు కారినట్టుగా మనం చూస్తాం. ఆయన రక్తము చేత మన పాపములన్నిటినీ ఆయన సిలువలో మొత్తాన్ని కొట్టివేశాడు. అలా కొట్టివేసి చివరికి రక్తము సంపూర్ణంగా అయిపోయి నీరుగా పొడిచినప్పుడు నీరు కారినట్టుగా మనం చూస్తాం. అవునా కదండి? మనకందరికీ తెలుసు. ఆయనను ఆ యొక్క పక్కలో పొడిచినప్పుడు ఆ యొక్క రక్తముకు బదులుగా నీరు కారినట్టుగా మనం చూస్తాం. అంటే ఆయన రక్తము వలన ఆ యొక్క రక్త మాంసములు గలవాడిగా ఉన్నటువంటి ఆ యొక్క మనల్ని విడిపించుటకు మన కొరకు ఆయన రక్తాన్ని అంతా ధారపోశాడు. అందుకే ఎప్పుడైతే ఆయన సమస్తమును ఎరిగి ఆ రక్తపు చివరి బొట్టు వరకు కారిపోయిందో అప్పుడే సమాప్తమైన అని ఆ యొక్క దేవుడు పలికినట్టుగా మనం చూస్తాం. అయితే ఈ సమయంలో ప్రకటన గ్రంథము ద్వారా మనము దేవుడు ఏమై ఉన్నాడు, ఎలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు తెలియకపోయిందనుకో, మనము ఎన్ని నాలుగు మందిరానికి వచ్చినా ఎన్ని విధాలుగా మనము చేసినప్పటికీ అది వ్యర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు మహా గొప్పవాడు. ఆయన నామమును ఉచ్చరించుటకుడుగా మనకు ఏ యోగ్యత లేదు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక అలాంటి గొప్ప దేవుని సన్నిధిలో మనం ఆయన గురించి తెలుసుకోవాలి. అలా ఎప్పుడైతే తెలుసుకుంటామో అలా తెలుసుకున్నప్పుడు మనం సిద్ధపడడానికి అవకాశం ఉంటుంది. అందుకే శోధనల నుండి విడిపించడానికి ఆయనకు తగింది. ఎందుకంటే ఆయన శోధింపబడ్డాడు, ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన మరణానికి అప్పగింపబడ్డాడు. అలా మరణానికి అప్పగింపబడిన తర్వాత ఆ మరణాన్ని జయించాడు. కాబట్టి నిన్ను నన్ను ఆ మరణాన్ని జయించడానికి మనకు అవకాశం ఇచ్చాడు. ఏ విధంగా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడితేనే, ఆయన రక్తంలో ఎప్పుడైతే మనము కడగబడతామో మన పాపములను మన పాపముల నుంచి ఆయన మనల్ని విడిపించడానికి అవకాశం ఉంది. అదే చదువుతున్నాం చూడండి. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములకు కలుగునుగాక అంటున్నాడు. మనల్ని ఎంతగా ప్రేమించాడంటే మన కొరకు ప్రాణాన్ని పెట్టాడండి. ఆయన మన కొరకు తన రక్తాన్ని చివరి బొట్టు వరకు మన కొరకు కార్చాడు. అలా కార్చి మన పాపముల నుంచి మనల్ని విడిపించిన వానికి మహామహిమ కలుగునుగాక అని అంటున్నాడు. మరి ఈనాడు అతి గొప్ప దేవుణ్ణి మనం ఏ విధంగా మహిమపరుస్తున్నాం, అటు దేవుణ్ణి మనం ఏ విధంగా స్తుతిస్తున్నాం, అటు దేవునికి మనము మన జీవితము ద్వారా ఏ విధంగా మహిమ కలుగుతుందో ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనంటే ఆయన మన పాపముల నుంచి ఎలా విడిపించాడంటే తన రక్తాన్ని ధారపోసి విడిపించాడు. తన రక్తాన్ని ధారపోసి మనల్ని విడిపించాడు. ఎందుకంటే నీవు నేను నిత్యమైన నరకంలోకి వెళ్ళకూడదని. అలాంటి నిత్యమైన నరకంలో నుంచి మనల్ని తప్పించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఇంకొక మాట కూడా అంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 30 వచనం చూడండి. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశం నందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశం మేఘాలుడై వచ్చుచు భూమి మీదనున్న సకల గోత్రముల వారు రమ్ముకొట కొందరు. మరియు ఆయన గొప్ప బుర్రతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకునే వారిని పోగు చేయను. ఎవరిని పోగు చేస్తారంటే ఆయన ఏర్పరచుకున్న వారిని. ఎలా వస్తాడంటే ఆయన మహామహిమతో రాబోతున్నాడు, ఆయన మహాప్రభావము కలిగి రాబోతున్నాడు. అలాంటి గొప్ప దేవుడు ఈ లోకానికి రాబోతున్నాడు గనక అలా రాక మునిపే ఆయన కొరకు ఏర్పరిచిన వారిని ఎవరు పోగు చేస్తారంట? దేవదూతలు పోగు చేస్తారంట. అలా దేవదూతలు పోగు చేసి నలుదిక్కుల నుంచి, కేవలం ఒక సైడ్ నుంచి మాత్రమే కాదు, ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశంలో
కేవలము ఆ బానిసలుగా ఉన్న ఇజ్రాయెల్ ప్రజలను మాత్రమే ఏర్పరిచాడు. కానీ ఇప్పుడైతే నలుదిక్కుల నుంచి నలుదిక్కుల నుంచి ఈ భూమి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అంటే ప్రపంచం అంతటా ఆయన ప్రజలను ఏర్పరచుకుంటాడు. మరి మనం ఏ విధంగా ఆయన ప్రజలుగా ఉంటున్నాం, ఏ విధంగా ఆయన మహామహిమతో రాబోతున్నప్పుడు మనం ఏ విధంగా ఎత్తబడే వారిగా ఉంటున్నాం, అలా ఏర్పరచబడే వారిగా మనం ఉంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఎందుకంటే ఆయన మహిమతోనూ ప్రభావముతోనూ మరలా రాబోతున్నాడు. ఒకనాడు వచ్చాడు ఏ విధంగా అంటే మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చి రక్త మాంసములు కలిగినటువంటి వ్యక్తిగా ఈ లోకంలో జీవించాడు. అలా ఎప్పుడైతే జీవించాడో అలా ఎప్పుడైతే జీవించాడో అలా మన కొరకు మరణించి మృత్యుంజయుడై ఆ యొక్క ఆది సంబూధుడిగా లేచిన తర్వాత మరలా రాబోతున్నాడు. ఏ విధంగా అంటే ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. అదే అంటాడు చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. చూడండి, ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆయన మహిమతో రాబోతున్నాడు, ఆయన ప్రభావముతో రాబోతున్నాడు, ఆయనను అందరూ చూస్తారనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆనాడు ఆ శిష్యులు వచ్చి అడుగుతున్నారు, నీ రాకడకు ఈ యొక్క యుగ సమాప్తికి నీ రాకడకు సూచనలేవి అని చెప్పినప్పుడు ఈ సంభవాలన్నిటినీ ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్టుగా ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రభావముతో వచ్చుచున్నాడు, అలాగే ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది. ప్రతి ఒక్కరు చూస్తారు. చనిపోయిన వారు కాదు, బ్రతికున్న వారు కాదు, భూమి మీద ప్రపంచంలో ఏ మనుషులైతే ఉన్నారో వారందరూ ఖచ్చితంగా దేవుణ్ణి చూస్తారు. అందుకే ఆయనను చూసి ఆయనను పొడిచిన వారు రొమ్ము కొట్టుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈనాడు ఆయనకు అవిధేయులుగా జీవిస్తూ ఆయన యొక్క గొప్ప ప్రేమను ఎరిగి ఆయన రక్తంలో కడగబడినటువంటి నీవు నేను మరి దేవుని ఎదుట ఏ విధంగా ఉంటున్నాం. దేవుని దూతలను పంపినప్పుడు వారు సమస్త ఆ యొక్క భూమి మీద ఉన్నటువంటి నలుదిక్కుల నుంచి జనులను పోగు చేస్తున్నప్పుడు ఏర్పాటు చేస్తున్నప్పుడు మరి ఏ విధంగా మనము ఆ ఏర్పరచబడిన వారి జాబితాలో ఉంటున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సమయము అయిపోతున్నది కనుక, కాకపోతే ఈ సమయంలో మెట్టుకు ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన ఆది సంభూతుడిగా ఉన్నాడు, మృత్యుంజయుడిగా ఉన్నాడు, మనలను విడిపించిన వాడుగా ఉన్నాడు. అలాగే ఆయన రక్తము ద్వారా మన పాపముల నుంచి మనల్ని విడిపించిన వాడుగా ఉన్నాడు. అలాంటి మనల్ని విడిపించినటువంటి దేవుణ్ణి మనము ఏ విధంగా మహిమపరుస్తున్నాం. దేవుని సన్నిధిలో ఆయన ప్రభావంతో వచ్చినప్పుడు ఏర్పరచబడిన వారిగా మనం ఏ విధంగా ఉంటున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, ఏమనంటే ఆయన ఏర్పరచబడిన రాజ్య వంశస్థులుగాను యాజకులుగాను ఆయన వచ్చినప్పుడు మనం అందరం ఆయనతో పాటు ఎత్తబడే వారిగా ఉంటాం. మరి ఆ కోవలో మనం ఉంటున్నామా లేదా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనంటే దేవుడు గొప్పవాడండి. నిన్ను నన్ను కేవలం మాటతోనే ఈ సమస్తాన్ని సృష్టించాడు. అలాగే మాట మాత్రం సెలవిచ్చి మనల్ని అందరినీ పరలోకానికి తీసుకొని వెళ్ళొచ్చు. కానీ ఆయన ఈ లోకానికి వచ్చింది ఏమిటంటే మనం చదువుకున్నాం, ఆయన గొప్ప దేవుడు అయింది. ఒక మాట చదివి ముగిస్తాను రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. చదవమ్మా. ఏలైనగా కదమ్మా, 2వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. అటు రక్షణ ప్రభు బోధించే ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించేట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడాను. చూడండి, ఇంత గొప్ప రక్షణ మనకి ఇవ్వబడింది.
ఇంత గొప్ప రక్షణ కేవలం ఉచితంగా మనకి ఇవ్వబడింది. అలాంటి రక్షణను పొందుకుని మనం నిర్లక్ష్యం చేస్తే ఏ విధంగా తప్పించుకుంటాం? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఉచితంగా నీకు దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణను చేత పట్టుకున్నావు. మరి చేత పట్టుకున్న నీవు ఆయన ఎదుట ఏ విధంగా జీవిస్తున్నావు? ఆయన గొప్ప దేవుడు, ఆయన మహా కనికరం కలిగిన వాడు, ఆయన మహా మహిమతో ఈ లోకానికి మరలా రాబోతున్నాడు. అలా రాబోతున్నటువంటి దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ఉంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు మహా మహిమతో రాబోతున్నాడు. అందుకే అంటాడు ఎప్పుడు ఇంత ఉచితమైన రక్షణను మనకు అనుగ్రహించాడు. ఎలా అనుగ్రహించాడంటే ఆయన శ్రమలు పొందాడు, ఆయన హింసింపబడ్డాడు. మన కొరకు ఆయన శరీరము నాగలి సాల వల్లే దున్నబడింది. మన శరీరము చేసిన పాపముల నిమిత్తం ఆయన శరీరం నలగొట్టబడింది. మన చూపులు చేసిన పాపం నిమిత్తం ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకున్నాడు. మరి అంత గొప్ప రక్షణను మనము పొందుకున్న తర్వాత ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఏ విధంగా తప్పించుకుంటాం? కాబట్టి ఆయన గొప్ప దేవుడు, ఆయన దేవదూతల కంటే ఉన్నతమైన వాడు, దేవదూతల కంటే పరిణామము కలిగిన వాడు. అంతగా ఆయన హెచ్చింపబడడానికి కారణం ఏమిటి అని అంటే తను తాను తగ్గించుకున్నాడండి. దాసుని స్వరూపమును ధరించుకున్నట్టు కూడా వెనుతీయలేదండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనకందరికీ తెలుసు ఆయన ఏ విధంగా నలగగొట్టబడతాడో ఈ లోకానికి రాకముందుకే ఆయనకు తెలుసు అండి. తెలుసా తెలియదా? ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఏం చేస్తాడో, అలాగే ఎలా మరణించాల్సిందో అన్నీ ఆయనకు తెలుసు. కానీ ఆయన అన్నీ తెలిసినప్పటికీ కూడా తను తాను రిక్తునిగా అప్పగించుకున్నాడు. మరి ఈనాడు ఇంత ఉచితమైన రక్షణ మనకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మనము తప్పించుకొనకుండా నిర్లక్ష్యం చేసే మనం తప్పించుకోలేం. కాబట్టి రక్షణ పాత్రను చేతపట్టుకొని దావీదు అన్నట్టుగా, ఇదిగో నా రక్షణ పాత్రను చేతపట్టుకొని నీ సన్నిధిలో గడుపుచున్నానని దావీదు అన్నట్టుగా మనకిచ్చినటువంటి ఉచితమైన రక్షణను మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన మేఘాలుడే వచ్చినప్పుడు మనము చూస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన గొప్ప దేవుడు, ఆయన మహా కనికరము కలిగిన వాడు. ఒకవేళ మనకు దేవునికి ఏదైనా ఆటంకం ఉన్నట్లయితే, ఒకవేళ దేవునికి మనకు ఏదైనా విరోధంగా ఏదైనా పాపం ఉన్నట్లయితే వాటిని ఒప్పుకొని విడిచిపెడదాం. అలా విడిచిపెట్టినప్పుడు ఆయన వచ్చినప్పుడు మనల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని ఆయన ఏర్పరచుకున్నటువంటి వారి లిస్టులో, వారి జాబితాలో మనమందరం ఉండులాగున అటు కృపను అటు ధన్యతను దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్. విన్నటువంటి వాక్యం నిమిత్తం మన మధ్యలో ఉన్నటువంటి ఆదిలక్ష్మి అక్క గారు ప్రార్థన చేస్తారు. అనంతరం మనము ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం.